రాష్ట్రంలో ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఉదయం 10 గంటల నుంచే వేడి ఉక్కపోత ప్రారంభమైంది. మధ్యాహ్నానికి ఆరు బయట ఉండలేని పరిస్థితి నెలకొంది. సాధారణం కన్నా 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగాయి. 42 నుంచి 45 డిగ్రీల వరకు టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యారోగ్య శాఖ అధికారులు. రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రాబోయే 3 రోజులు మరింతగా ఎండలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. 2 రోజుల క్రితం గరిష్టంగా 39.4 డిగ్రీలు, కనిష్టంగా 25.8 డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మరో 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. 42 నుంచి 45 డిగ్రీలకు టెంపరేచర్లు చేరుకోవచ్చని తెలిపారు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెల్త్ అడ్వైజరీని విడుదల చేసింది వైద్య ఆరోగ్య శాఖ. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు అధికారులు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎండలో నడవాల్సి వస్తే గొడుగును గాని, తలకు టోపీ గాని, టవల్ చుట్టుకోవాలని, కాటన్ దుస్తులు ధరించాలని సూచించారు. భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నారాయణపేట్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల్లో 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రేపు ఉత్తర, తూర్పు, దక్షిణ తెలంగాణలోని ఎండలు దంచి కొడతాయని తెలిపింది. ఆది, సోమవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. తూర్పు తెలంగాణ జిల్లాలు మినహా రాష్ట్రమంతా ఆరెంజ్ అలర్ట్ అమల్లో ఉంటుందన్నారు అధికారులు. తీవ్రమైన తలనొప్పి, వాంతులు, అలసట, కళ్ళు తిరగడం, స్పృహ కోల్పోవటం, శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల కంటే పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వడదెబ్బ తగిలినట్లేనని చెప్పారు అధికారులు. ఇలాంటి లక్షణాలు ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దగ్గరలోని ప్రభుత్వ హాస్పిటల్కు వెళ్లాలని సూచించారు. బాధితుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో ప్రత్యేక బెడ్లు, ఐవీ ఫ్లూయిడ్స్ మందులను సిద్ధంగా ఉంచామని తెలిపారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. ఎండలో తిరిగేవారే కాకుండా ఇంట్లో ఉండేవారు జాగ్రత్తలు పాటించాలన్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. గాలిలో తేమ శాతం అధికంగా ఉండటం వల్ల ఉక్కపోతతో చెమటలు వచ్చి డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. పిల్లలు, వృద్ధులు నీడలో ఉన్నా సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మధ్యాహ్నం టైంలో పిల్లలు, డయాబెటిక్ రోగులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బయటకు వెళ్లొద్దని సూచించారు. జ్యూస్ తాగడం, పండ్లు తినడం మంచిదన్నారు. నీరసం, వాంతులు, తల తిరగడం వంటి హీట్ స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే సమీప ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు అధికారులు. దాహం వేయకపోయినా తరచూ నీళ్లు తాగుతూ ఉండాలన్నారు. బయటకు వెళ్లేటప్పుడు వెంట వాటర్ బాటిల్ తీసుకెళ్లాలన్నారు. ఓఆర్ఎస్ కలిపిన నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని సూచించారు. పుచ్చకాయ, కర్బూజా, నారింజ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తినాలన్నారు. ఆల్కహాల్, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ తాగడం వల్ల శరీరం త్వరగా డీహైడ్రేట్ అవుతుంది. వాటికి దూరంగా ఉండాలి. ఎక్కువ ప్రోటీన్ ఉండే మాంసాహారం, మసాలా దినుసులు, నూనెలో వేయించిన పదార్థాలు తినొద్దని సూచించారు అధికారులు. వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్కు పాల్పడిన 7 ఎంబీబీఎస్ విద్యార్థులపై చర్యలు తీసుకున్నారు ప్రిన్సిపాల్. 6 నెలల పాటు క్లాసులు, హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారు కాలేజీ అధికారులు. ఈ ఘటనపై కేఎంసీ ప్రిన్సిపాల్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడవద్దని సూచిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఎంబీబీఎస్ విద్యార్థులు. వరంగల్ జిల్లాలోని కాకతీయ మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ కలకలం రేపింది. ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు జూనియర్లైన 2వ సంవత్సరం మెడికల్లను ర్యాగింగ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారుల విచారణలో ర్యాగింగ్ జరిగిందని తేలడంతో 7 సీనియర్ విద్యార్థులను 6 నెలలు సస్పెండ్ చేశారు అధికారులు.
కాకతీయ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులను సీనియర్లు హాస్టల్ పైకి పిలిపించి ర్యాగింగ్కు పాల్పడ్డారు. గోడ కుర్చీ వేయించి అర్ధనగ్నంగా మోకాళ్లపై కూర్చోబెట్టి ర్యాగింగ్ చేశారు. గత నెల 29న బాయ్స్ హాస్టల్లో ఈ ఘటన జరిగిందని గుర్తించారు ప్రొఫెసర్లు. ర్యాగింగ్ పై మెడికల్ కౌన్సిల్తో పాటు సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు జూనియర్ విద్యార్థులు. అధికారుల విచారణలో ర్యాగింగ్ జరిగినట్టు తేలడంతో ఎంబీబీఎస్ 3rd ఇయర్ చదువుతున్న 7 విద్యార్థులను 6 నెలలు సస్పెండ్ చేశారు. కోర్సు పూర్తయ్యే వరకు హాస్టల్లో ఉండవద్దని ఆదేశాలు జారీ చేశారు కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యారాణి. మాకు ఎన్ఎంసీ పోర్టల్ ద్వారా అందిన కంప్లైంట్ మాకు 7th ఆఫ్టర్నూన్ వచ్చిందండి. దాని వెంటనే మేము యాంటీ ర్యాగింగ్ కమిటీ మెంబర్స్ అందరం కూడా ఒక మీటింగ్ పెట్టుకొని డీప్గా ఇంటరాగేట్ చేసి మనకు వచ్చిన కంప్లైంట్లో ఉన్న విషయాలన్నీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని ఇంటరాగేట్ చేసిన దాంట్లో అది నిజమని తేలింది. దానివల్ల వెంటనే ఎన్ఎంసీ రూల్స్కి అనుగుణంగా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. కాకతీయ మెడికల్ కాలేజ్లో 7 విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడ్డారని నిర్ధారించామన్నారు వరంగల్ సెంట్రల్ డీసీపీ కవిత. విద్యార్థులను 6 నెలలు క్లాస్ రూమ్, హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారని తెలిపారు. యాంటీ ర్యాగింగ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. కాలేజీల్లో ర్యాగింగ్ జరగకుండా అవగాహన కల్పిస్తున్నామన్నారు. కేసులు బుక్ అయితే విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుందని, ర్యాగింగ్ జోలికి వెళ్లొద్దని సూచించారు డీసీపీ కవిత. ర్యాగింగ్ ఇలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వాళ్ళ భవిష్యత్ అంతా కూడా నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న జరిగిన కేసులో మనం చూస్తే 7 స్టూడెంట్స్ వాళ్ళని 6 months పాటు కాలేజ్ నుంచి ఎక్స్పెల్ చేయడమే కాకుండా వాళ్ళకి ఎక్స్టెన్షన్ పర్మనెంట్గా హాస్టల్లో ఉండకుండా ఇది చేశారు, ఎవిక్ట్ చేశారు. తర్వాత 6 months కోర్సు కూడా చేయకుండా వాళ్ళకి ఇది చేశారు. అలాగే ఎఫ్ఐఆర్ కూడా అయింది. మెడికల్ స్టూడెంట్స్ మీద ర్యాగింగ్ చేస్తున్నారనే ఎఫ్ఐఆర్ సెక్షన్ 4 Clause 1 Clause 2 ఆఫ్ యాంటీ ర్యాగింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ కింద, అట్లాగే అదర్ సెక్షన్స్ 341, 342 పాత ఐపీసీ సెక్షన్స్ కింద కేసెస్ బుక్ అయినాయి. స్టూడెంట్స్ మీద ఇలాంటి ఎఫ్ఐఆర్స్ అవడం వల్ల ఏంటంటే వాళ్ళకి అదొక బ్లాక్ స్పాట్గా మిగిలిపోతుంది. కేఎంసీలో 7 విద్యార్థులపై తీసుకున్న చర్యలను జాతీయ వైద్య మండలి డిఎంఈకి లేఖ ద్వారా పంపించారు ప్రిన్సిపల్ సంధ్యారాణి. విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడవద్దని సూచించారు అధికారులు. ఏలుగా క్రీడాకారులు స్థానికులను ఊరిస్తున్న గ్రీన్ఫీల్డ్ మినీ స్టేడియం కల సాకారం కానుంది. స్టేడియంకు 5 ఎకరాల స్థలం కేటాయిస్తూ కేబినెట్ సమావేశంలో నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. భూసేకరణ, నిధుల విడుదల ప్రక్రియ పూర్తి చేసి స్టేడియం నిర్మాణం వేగవంతం చేయాలని పలువురు కోరుతున్నారు. భద్రాచలంలో ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ మాత్రమే ఉంది. ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రైవేట్ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు ఇలా అన్నింటికీ ఈ మైదానమే దిక్కు కాగా కాలేజీకి నామమాత్రపు ఫీజు చెల్లించి ఉపయోగించుకుంటున్నారు. చిన్నారులు, యువతకు ఫుట్బాల్, క్రికెట్, ఇతర క్రీడల కోచింగ్ క్యాంపులు, అకాడమీల నిర్వహణ అంతా ఇక్కడే. ఇక అన్ని వర్గాల ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ గ్రౌండ్లోనే వాకింగ్ చేస్తుంటారు. భద్రాచలం ఏజెన్సీలో మట్టిలో మాణిక్యాల్లాంటి క్రీడాకారులకు కొదవలేదు. ఆర్చరీ, వాలీబాల్, అథ్లెటిక్స్, ఫుట్బాల్ వంటి క్రీడల్లో గిరిజనులు అద్భుత ప్రతిభ చూపుతున్నారు. గతంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు ఎందరో ఉన్నారు. ఇంతటి క్రీడా నైపుణ్యం ఉన్నా సరైన శిక్షణ లేక పలువురు గ్రామాలకే పరిమితమవుతున్నారు. వీరందరికీ కోచింగ్ అకాడమీ నిర్వహణ, శిక్షణ కోసం స్టేడియం నిర్మించాలనే డిమాండ్ ఎన్నో ఏళ్లుగా ఉంది. ఇప్పుడు ఇందిరమ్మ సర్కార్లో ఆదివాసీ ప్రాంతంలోని కళ నెరవేరుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ఫీల్డ్ మినీ స్టేడియానికి ముమ్మరి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిసి చాలా సంతోషిస్తున్నాం. మేమంతా కూడా ఎప్పటి నుంచో కళ్ళకన్నా మినీ స్టేడియం రానే వచ్చింది. భద్రాచలం నడిబొడ్డున జూనియర్ కళాశాల క్రీడా మైదానం చిన్న మైదానం ఉండటం వల్ల మాకు ఆటలు జరగట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని స్థానిక పిఓ గారు సహకారంతో మినీ స్టేడియంకి ఏర్పాటు చేయడం, దానికి మంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం శుభసూచకం.
భద్రాచలం దివ్యక్షేత్రంతో పాటు క్రీడాకారులకు శిక్షణా కేంద్రంగా జాతీయ స్థాయి పోటీలకు వేదికగా చేసేందుకు స్టేడియం నిర్మాణం ఎంతగానో ఉపయోగపడుతుంది. 20 ఏళ్ల క్రితమే ఇక్కడ జాతీయ స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఇక ప్రతి ఏడాది రాష్ట్ర స్థాయిలో నెహ్రూ కప్ క్రికెట్ టోర్నీ జరుగుతోంది. స్టేడియం నిర్మిస్తే ఇలాంటి పోటీలకు మరింత ప్రాచుర్యంతో పాటు క్రీడాభిమానులు వీక్షించేందుకు సులువుగా ఉంటుంది. పర్యావరణానికి అనుకూలంగా ఉండటంతో పాటు అథ్లెటిక్స్ క్రీడాకారుల కోసం ప్రత్యేక ట్రాక్ నిర్మాణం చేపట్టవచ్చు. కాగా ఈ స్టేడియానికి ప్రస్తుతం ఆదర్శ నగర్ శివారులో నిర్వహిస్తున్న డిఆర్సీసీ పక్కనే 5 ఎకరాల స్థలం కేటాయించారు. దీనికి నిధులు, విధి విధానాలను ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉంది. అది త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక ప్రజానీకం కోరుతున్నారు. నేను భద్రాచలంలో 1980 నుంచి ఉంటున్నాను. 1980 ముందు నుంచి ఈ కాలేజీ గ్రౌండ్ తప్పితే ఇంకోటి ఇక్కడెక్కడేం లేదు. ఇక్కడే మేమందరం కూడా ప్రాసెస్ అయ్యి నేను ఇప్పుడు పవర్ లిఫ్టింగ్లో నేషనల్ ఛాంపియన్ అవడం, 4 గోల్డ్ మెడల్స్ కొట్టడం, అవన్నీ కూడా నాంది ప్రస్తావన ఈ గ్రౌండ్ నుంచే జరిగింది. అలాంటిది ఈ భద్రాచలంకి మినీ స్టేడియం, గ్రీన్ స్టేడియం అనేది శాంక్షన్ అయిందని విని చాలా సంతోషించాను. భద్రాచలంకి దాని ఆవశ్యకత చాలా ఉంది. స్కూలు గేమ్స్ కానీ ప్రైవేట్ టోర్నమెంట్ కానీ ఒకేసారి రావడం వల్ల ఈ స్కూల్ గేమ్స్ పిల్లలకి కొంచెం అంతరాయం కలగడం జరుగుతుంది. దానివల్ల పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు. కాబట్టి రీసెంట్గా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక 5 ఎకరాలు శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి వెంటనే ఆ గ్రౌండ్ని సక్సెస్ చేసినట్టయితే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పిల్లలు చాలా చక్కగా దాన్ని వినియోగించుకొని అక్కడి నుంచి ఆనిముత్యాలు బయటికి రావడం జరుగుతుంది. స్టేడియం త్వరగా అందుబాటులోకి వస్తే నగరవాసులకు మేలు జరుగుతుందని కోరుతున్నారు స్థానికులు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. కలలకు పుట్టినీళ్లు ఓరుగల్లు, కాకతీయుల కట్టడాలకు శిల్ప సంపదకు నిలయం ఏకశిల నగరం. కాకతీయుల కాలంలో నిర్మించిన చారిత్రాత్మక 1000 స్తంభాల దేవాలయం 2 ఏళ్ల కిందట కళ్యాణ మండపాన్ని పునర్నిర్మించారు. ఆలయ వైభవాన్ని పెంచేలా కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపడుతున్నారు అధికారులు. ఇక 2 ఎకరాల స్థలంలో పర్యాటకులు, నగరవాసులు ఆకట్టుకునేలా తీర్చిదిద్దే పనులు 6 నెలల్లో పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాకతీయుల నాటి 1000 స్తంభాల దేవాలయంపై స్పెషల్ స్టోరీ. కాకతీయుల కాలంలో ఓరుగల్లులో 1వ రుద్రుడు 1163లో నిర్మించిన అద్భుత కట్టడమే ఈ 1000 స్తంభాల గుడి. ఈ దేవాలయం ఆవరణలోనే కళ్యాణ మండపం పునరుద్ధరించారు. ఈ మండపం 1400 మీటర్ల వైశాల్యంలో శివుడు, కేశవుడు, సూర్యుడు ఒకే దగ్గర పూజలందుకునే విధంగా నిర్మించారు. ఈ కళ్యాణ మండపానికి ఉపయోగించిన ప్రతి రాయి లయబద్ధంగా సంగీతం అందించే వాయిద్యంగా ఉండేది. శిలలపై సప్తస్వరాలు పలికించిన ఘనత నాటి శిల్పులకు దక్కింది. సైన్స్ అండ్ టెక్నాలజీ, టన్నుల కొద్దీ బరువులెత్తే యంత్రాలు అందుబాటులో లేకున్నా 1000 ఏండ్ల పాటు చెక్కు చెదరకుండా కళ్యాణ మండపం నిర్మించారు. ఇసుక మేటలపై నిర్మించిన ఆలయం కుంగిపోవడంతో కళ్యాణ మండపం పునరుద్ధరణ పనులు చేపట్టి 2024 మార్చిలో 1000 స్తంభాల గుడిలోని కళ్యాణ మండపాన్ని పునః ప్రారంభించారు. ఈ ఆలయంలో కళ్యాణ మండపం నిర్మాణంలో డంగు సున్నం, కరక్కాయ పొడి, బెల్లం, ఇటుక పొడి వంటి మిశ్రమాలను వాడారు. 843 ఏండ్ల కిందట కళ్యాణ మండపానికి దక్షిణ భాగంలో అభివృద్ధి పనుల కోసం 4,50,00,000 నిధులు, రేకుల కింద ఉన్న నందీశ్వరుని మండపానికి 1,20,00,000, గార్డెన్, లైటింగ్ వంటి బ్యూటిఫికేషన్ పనులకు 4,50,00,000తో పాటు పర్యాటకుల కోసం వాటర్ సౌకర్యం, టాయిలెట్ల నిర్మాణం వంటి పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఆలయంలోని కోనేరును ఏండ్ల తరబడి పట్టించుకోకపోవడంతో పచ్చని పాకురుతో ఆ ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతోంది. 1000 స్తంభాల ఆలయంలో 2 ఏళ్ల క్రితం కళ్యాణ మండపం పునః ప్రారంభం కావడంతో భక్తులు, పర్యాటకుల రద్దీ పెరిగింది. అదే టైంలో ఆలయం తప్పించి మిగతా ఏరియా గ్రౌండ్ మాదిరి ఖాళీగా ఉండడంతో కళ తప్పినట్లుగా ఉంది. ఆలయంలో కుటుంబ సమేతంగా వచ్చే భక్తులకు తాగునీరు, టాయిలెట్ సౌకర్యం లేదు. నిలబడేందుకు కనీసం నీడ సౌకర్యం కల్పించాలని భక్తులు కోరుతున్నారు. 1000 పిల్లర్ మేము చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నామండి. అప్పుడప్పుడు కూడా వస్తూ ఉంటాము. అప్పటికన్నా ఇప్పుడు బాగానే డెవలప్ అయింది. ఇంకా డెవలప్
డెవలప్ కావాల్సింది కూడా ఉందండి. ఏమైతే ఫ్లోర్ ఉందండి, ఫ్లోర్ కావాలి ముందు. తర్వాత మాలాంటి వాళ్ళని కూర్చోవడానికి కొంచెం బల్లలు లాంటివి కావాలండి. అది ఎత్తు మెట్లెక్కి వెళ్ళలేకపోతున్నాము. తర్వాత ఇక్కడ చెట్లు నాటడానికి అవన్నీ డెవలప్ చేస్తే బాగుంటుందండి. ఆలయానికి భక్తులు పెరుగుతున్నప్పటికీ కూర్చునేందుకు నిలువ నీడ లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఆలయంలో ఉన్న చెట్లను నరికివేసి వాటి స్థానంలో మొక్కలు నాటేవారే కరువయ్యారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని అంటున్నారు. ఇక్కడ వచ్చే భక్తులకి వసతులు కావాలి. ఆ వసతులు ఏంటి అంటే పిల్లలు ఆడుకోవడానికి నీడ, చల్లని నీడ, రేకులేసి కానీ మీకు ఎంత వీలుంటే అంత వసతి కల్పించాలి. తర్వాత వృద్ధులకి నీళ్లు కావాలి, తాగడానికి నీళ్లు కావాలి, ఉండడానికి నీడ కావాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే వాష్రూమ్స్ కావాలి. ఇంకా డెవలప్ అంటే మీకు ఎంత వీలుంటే అంత చేస్తే ఆ భగవంతుడి సేవలో మనం తరించిపోవాలి. 1000 స్తంభాల గుడి మెయిన్ రోడ్డును ఆనుకుని ఉన్నప్పటికీ పదుల సంఖ్యలో ఇండ్లు ఉన్నాయి. ఆలయ చుట్టూరా ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఇండ్లను తొలగిస్తామన్నారు అధికారులు. ఇల్లు కోల్పోయినా వారికి స్థలంతో పాటు ఇళ్లను నిర్మించడం కోసం పరిహారం కోసం 20 కోట్లు కేటాయించామని చెప్పారు. మెయిన్ రోడ్డు నుంచే 1000 స్తంభాల గుడి పర్యాటకులను ఆకర్షించే విధంగా రూపురేఖలు మార్చుతున్నామన్నారు. 1000 స్తంభాల గుడి పక్కనున్నటువంటి ఇండ్లను కూడా అక్వైర్ గతంలో కొన్ని చేయటం జరిగింది. ఇప్పుడు కూడా మిగతా ఇండ్ల నుంచి కూడా చాలామంది ముందుకు రావటం జరుగుతుంది. అది కోర్టు కేసులో ఉండటం వల్లనే నిజంగా కూడా అది ఇన్ని రోజులు నిర్లక్ష్యం జరిగింది. ఇప్పుడు వారితోటి పిలిచి మాట్లాడటం, వాళ్ళు కూడా రావటం, దాని ద్వారా ఈ సుమారు 20 కోట్ల రూపాయలు అక్వైర్ చేయడానికి ఉన్నటువంటి ఇవి ఉన్నాయి. అవి కనుక త్వరలోనే కంప్లీట్ చేయాలనే ఆలోచనతోటి కూడా ఆధ్వర్యంలో కానీ వీళ్ళందరూ కూర్చొని వాటిని పరిష్కారానికి కూర్చుంటున్నారు, మాట్లాడుతున్నారు, చర్చలు అవుతున్నాయి. ఎంతో చరిత్ర కలిగిన 1000 స్తంభాల దేవాలయంలోని కళ్యాణ మండపం చుట్టూ గార్డెన్, తాగునీరు, కనీస సౌకర్యాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు వరంగల్ ఎంపీ కడియం కావ్య. పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డిని కోరడంతో రాష్ట్ర సర్కార్ చొరవ చూపి 14,44,00,000 నిధులు వచ్చాయని తెలిపారు. ఏం లేదు, మనకి కొలను ఒకటి, తర్వాత ఏవైతే అంతకుముందు ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్న దీనికి ఒక పునర్జీవనం, తర్వాత దీన్ని ఇంకా కొత్తగా తయారు చేయడం, బ్యూటిఫికేషన్ కానీ, టాయిలెట్స్ కానీ, భక్తులకి కానీ, గుడి కూడా అందంగా ఉండాలి. మనము చాలా సంవత్సరాల అశ్రద్ధకు గురైంది ఇది, కానీ మనకి దేవుడి దయ వల్ల 14,40,00,000 రావడంతో మనం అన్ని కూడా మార్పులు చేర్పులు చేసుకుంటాము. కళ్యాణ మండపం చుట్టూ గార్డెనింగ్ పనులు చేపట్టి కాలయాపన జరగకుండా పనులు త్వరితగతిన పూర్తి చేసి ఆలయానికి పూర్వ వైభవం తీసుకొని రావాలని భక్తులు, నగరవాసులు కోరుతున్నారు. ములుగు జిల్లా తాడవై మండలంలో గంగారం, అంకంపల్లి గ్రామాల్లో పర్యటించారు మంత్రి సీతక్క. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. గంగారంలో 15 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గంగారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద తీసుకుని ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ప్రారంభించామన్నారు మంత్రి సీతక్క. ఇక ప్రజా సర్కార్లో ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో ములుగు నియోజకవర్గానికి 5,000 ఇండ్లు ఇచ్చామన్నారు. పేదల సంక్షేమానికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఇప్ప పువ్వు, తేనెటీగ సేకరణ చేయడం వల్ల మహిళల అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. రాబోయే రోజుల్లో అంకంపల్లి పరిధిలోని వాగులకు చెక్ డ్యాం నిర్మాణాలకు ప్రతిపాదనలు పెట్టడం జరిగిందన్నారు మంత్రి సీతక్క. హైదరాబాద్ బాలాపూర్లో జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. సలామీ కోల్డ్ స్టోరేజీలో కుళ్లిపోయిన మాంసాన్ని గుర్తించారు. పక్కా సమాచారంతో మదీనా కాలనీలోని సలామీ ఇండస్ట్రీలో దాడులు చేశారు. పట్టుబడ్డ మాంసాన్ని సీజ్ చేశారు. మొత్తం 5 స్టోరేజీల నిండా కుళ్లిపోయిన కాళ్లు, తలకాయలున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఒక స్టోరేజీని మాత్రమే తెరిచారు పోలీసులు. మిగతా 4 స్టోరేజీలను చెక్ చేస్తున్నారు. హైదరాబాద్ బాలాపూర్లో జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు.
సలామీ కోల్డ్ స్టోరేజీలో కుళ్లిపోయిన మాంసాన్ని గుర్తించారు. పక్కా సమాచారంతో మదీనా కాలనీలోని సలామీ ఇండస్ట్రీలో దాడులు చేశారు. పట్టుబడ్డ మాంసాన్ని సీజ్ చేశారు. మొత్తం 5 స్టోరేజీల నిండా కుళ్లిపోయిన కాళ్లు, తలకాయలు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఒక స్టోరేజీని మాత్రమే తెరిచారు పోలీసులు. మిగతా 4 స్టోరేజీలను చెక్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారు మున్సిపాలిటీ పరిధిలోని రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పారిశ్రామిక వాడలోని న్యూట్రన్ మహాలక్ష్మి సాల్వెంట్ పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. కార్మికులు భయంతో పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు పరిశ్రమ ఎండీ మల్లికార్జున్. దాదాపు 3 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు పరిశ్రమ ఎండీ. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారు మున్సిపాలిటీ పరిధిలోని రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పారిశ్రామిక వాడలోని న్యూట్రన్ మహాలక్ష్మి సాల్వెంట్ పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. కార్మికులు భయంతో పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు పరిశ్రమ ఎండీ మల్లికార్జున్. దాదాపు 3 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు పరిశ్రమ ఎండీ. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో జీతాల స్కామ్ కలకలం రేపింది. చనిపోయిన పోలీసుల పేర్లపైన కోట్లలో జీతాలు విత్డ్రా చేసిన వైనం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా ఈ స్కామ్ గురించి సీక్రెట్ గా దర్యాప్తు చేస్తున్న ఉన్నత అధికారులు డీటెయిల్స్ బయటపెట్టారు. 1,40,00,000 జీతాల స్కామ్ జరిగినట్లు గుర్తించారు. పే సెక్షన్ ఉద్యోగి ఒకరు మరణించిన పోలీసుల పేర్లతో 3 ఏళ్లుగా జీతాలు డ్రా చేస్తున్నట్లు తేల్చారు. చనిపోయిన 3 కానిస్టేబుల్ ఎంప్లాయ్ ఐడీలతో భారీ మోసానికి పాల్పడ్డారు. IFMIS పోర్టల్లో డేటా మార్చి నిధులను కాజేసినట్లు గుర్తించారు. ప్రైవేటు బ్యాంకుల్లో నకిలీ ఖాతాలు తెరిచి వ్యక్తిగత మొబైల్ నంబర్ల అనుసంధానం చేసి శాలరీ విత్డ్రా చేయడం చేసినట్టు తేలింది. 2022 నుండి 2026 వరకు ప్రభుత్వ ధనాన్ని తన ఖాతాల్లోకి మళ్లించాడు. అక్రమంగా వచ్చిన సొమ్ముపై పర్సనల్ లోన్లు పొంది జల్సాలు చేసినట్లు గుర్తించారు. ఇక నిందితుడిపై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. కుంభకోణం వెనుక ఇంకా ఎవరెవరున్నారు అనే కోణంలో ఆరా తీస్తున్నారు సిపి గౌశాలం. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలేది లేదని హెచ్చరించారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేసి ఎవరెవరు ఉన్నారో బయట పెడతామని చెప్పారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తల్లి 2 కూతుళ్ల హత్య కేసును ఛేదించారు వరంగల్ పోలీసులు. భార్య పరహాత్ను 2 పిల్లల్ని స్విమ్మింగ్ పూల్లో ముంచి భర్త అజారుద్దీన్ హత్య చేసినట్లు తెలిపారు వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్. హత్య చేసి ప్రమాదవశాత్తు చనిపోయారని నమ్మించే ప్రయత్నం చేశాడని చెప్పారు. ప్రధాన నిందితుడు అజారుద్దీన్తో పాటు 9 మందిని అరెస్టు చేసినట్టు చెప్పారు. అజారుద్దీన్ భార్యకు అబార్షన్ చేసిన డాక్టర్లు పూర్ణిమ, రవలి పరారీలో ఉన్నారని చెప్పారు. నిందితుడు మైనర్ గర్ల్తో లవ్ అఫేర్ పెట్టుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. మామునూరు పిఎస్లో అజారుద్దీన్పై పోక్సో కేసు నమోదైందన్నారు వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్.
ట్రిపుల్ మర్డర్ అది. దాని లేడీ కూడా ప్రెగ్నెంట్ ఉండే. సో ఒక రకంగా 4 లైఫ్స్ అట్లా మనం అనుకోవచ్చు. సో ఆ కేసు సంబంధించి సో ఆ కేసులో బేసికలీ ఏమైంది, నా డిసీజ్ లేడీ వాళ్ళ భర్త మొహమ్మద్ అజరుద్దీన్ ఉన్నాడు. ఇతను A1గా గుర్తించడం జరిగింది. వీళ్ళ పెళ్ళి 2016లో జరిగింది. దాని తర్వాత 2 పాపలు కూడా వీళ్ళకి పుట్టారు. 2 సందర్భాల్లో కూడా వాళ్ళకి సాయం చేసిన వాళ్ళ వ్యక్తులు సట్ల రాజు అని, ఇతనికి అక్కడే పున్నోలు విలేజ్లో ఒకటి మెడికల్ షాప్ నడుపుతున్నాడు. అట్లాగే ఒక RMP డాక్టర్ నరేష్ అని, ఇతను కొండాపర్తి విలేజ్ నుంచి. ఒక ల్యాబ్ టెక్నీషియన్ మనోహర్ అని, ఇతనికి వంచనగిరి విలేజ్. డాక్టర్ రావలి, ఈమెకి ఇక్కడ సాయి సురక్ష హాస్పిటల్ ఉంది కాజీపేట దగ్గర. ఈమె సెక్స్ డిటర్మినేషన్ చేసింది. అట్లాగే నర్స్ బస్కా శ్రావంతి అని, ఈమె అబార్షన్ చేసింది అప్పుడు 2 సందర్భాల్లో కూడా. అట్లాగే డాక్టర్ పార్థు, ఈయన ఉపేందర్ హాస్పిటల్ అని నక్కొండ పరిధిలో అక్కడ ఆయన నడుపుతాడు. సో ఈయన కూడా దాంట్లోనే పాల్గొన్నాడు. అట్లా కూడా డాక్టర్ పూర్ణిమ అనేది, ఈమెది బాలాజీ హాస్పిటల్ నర్సంపేట్. సో వీళ్ళందరి వ్యక్తులు సాయంతో ఇది వీళ్ళు 2 times కూడా అది అబార్షన్స్ అట్లా చేసుకున్నారు. సో అట్లా కాబట్టి వాళ్ళకి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అది ఎందుకంటే యాజ్ పర్ PCPNDT యాక్ట్, ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్లోని ఎట్టి పరిస్థితుల్లో కూడా అది సెక్స్ డిటర్మినేషన్ అది నిషేధం ఉంది. అట్లాగే సెక్స్ డిటర్మినేషన్ చేసిన తర్వాత అబార్షన్ చేయడం అది కూడా నిషేధం ఉంది. సో అందుకే వీళ్ళ మీద అది అందు మీద కేసు అది కట్టడం జరిగింది. ఇది బేసికలీగా సెక్షన్స్ 85, 89, 92(1), అట్లాగే 103 సబ్ క్లాస్ 1, 238, 61 సబ్ క్లాస్ 2, అట్లాగే 3 సబ్ క్లాస్ 5 ఆఫ్ BNS, అట్లాగే PCPNDT చట్టంలోని సెక్షన్ 23, అట్లాగే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టంలో కూడా సెక్షన్ 5, ఇవన్నీ చట్టాల మీద వీళ్ళ మీద కేసు కట్టడం జరిగింది. సో దాని తర్వాత అది నియర్లీ అరౌండ్ 8 PM ఆ టైంకి వాళ్ళందరికీ ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకురావడం జరిగింది. దాని వైఫ్ని కొంచెం అది స్విమ్మింగ్ పూల్ ఎడ్జ్ దగ్గరికి తీసుకొని, ఇక్కడ చిన్న హెల్ప్ కావాలి అని అక్కడ దగ్గరికి తీసుకొని ఆమెని లోపలికి పుష్ చేసిండు. అట్లాగే 2 చిన్న పాపలు ఉండే, వాళ్ళ ఇద్దరికి కూడా వాటర్లోకి పుష్ చేసిండు. పుష్ చేసిన తర్వాత కూడా ఆయనకి వాళ్ళు ఏదో రకంగా అది వైఫ్ ఏదో బతుకుతారని, అది పైకి వస్తారని, ఎందుకంటే పూల్లో అంత డెప్త్ లేదు, అంత లోతు లేదు కాబట్టి ఇతను కూడా లోపలికి దూకి వాళ్ళకి ఇది దాంట్లోనే సబ్మర్జ్ చేసిండు. అదే మొత్తం చనిపోయేదాకా వరకు కూడా అది అక్కడే లోపలనే ఉన్నాడు. తర్వాత బాడీస్ బయట తీసినాక మొత్తం చెక్ చేసినాక దట్ అది డెత్ అయిపోయింది. సో అప్పుడు డ్రామా. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు NSP కెనాల్లోకి అదుపు తప్పి ట్రాక్టర్ దూసుకెళ్లింది. మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ శివారు హట్యతండా సమీపంలో జరిగిన ఈ ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న స్థానిక సర్పంచ్ నరేష్ ధైర్య సాహసాలు చేసి స్వయంగా కాలువలోకి వెళ్లి ట్రాక్టర్ను బయటకు తీశాడు. అంతకుముందే అప్రమత్తమైన డ్రైవర్ ట్రాక్టర్ నుంచి దూకి ఈత ద్వారా సురక్షితంగా బయటకు వచ్చాడు. సుమారు 2 గంటల పాటు శ్రమించి ఆ ట్రాక్టర్ను బయటకు తీసుకురావడంతో స్థానికులు సర్పంచ్ నరేష్ను అభినందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆధ్యాత్మిక సేవలో పాల్గొన్నారు సినీ హీరో సాయిధరం తేజ్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు సాయిధరం తేజ్. ఆయనకు ఆలయ అర్చకులు అధికారులు స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. కోడెమొక్కు చెల్లించుకున్నారు హీరో. పూజల అనంతరం ఆలయ అధికారులు అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ శేషవస్త్రం కప్పి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు హీరో సాయిధరం తేజ్. చాలా బాగుంది దర్శనం. అందరు అధికారులకి, పోలీసు యంత్రాంగానికి, అభిమానులకి చాలా థ్యాంక్స్. నన్ను సేఫ్గా నన్ను మంచి దర్శనం చేయించినారు. అలాగే అర్చకులు అందరూ బాగా చూస్తున్నారు. చాలా బాగున్నాయి ఫెసిలిటీస్ అని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది దర్శనం. అందరు అధికారులకి, పోలీసు యంత్రాంగానికి,
అభిమానులకి చాలా థ్యాంక్స్. నన్ను సేఫ్గా నన్ను మంచి దర్శనం చేయించినారు. అలాగే అర్చకులు అందరూ బాగా చూస్తున్నారు. చాలా బాగున్నాయి. రెండో విడత రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 15 లోపు 2 ఎకరాల వరకు రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేయనుంది. మొత్తం 3 విడతల్లో రైతుల ఖాతాలో నిధులు వేస్తామన్న సర్కార్ ఇప్పటికే మొదటి విడతలో 3,590 కోట్ల నిధులను విడుదల చేసింది సర్కార్. ఇక రెండో విడత నిధుల జమకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. ఇక కొత్త పాస్ పుస్తకాలు తీసుకున్న రైతులకు కూడా రెండో విడతలో 2 ఎకరాల వరకు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయనున్నట్లు చెబుతున్నారు అధికారులు. రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం. పెట్టుబడి సహాయం కింద ఎకరాకు సీజన్కు 6,000 చొప్పున రైతు భరోసా ఇస్తున్న రాష్ట్ర సర్కార్ ఈ సీజన్కు సంబంధించి మొత్తం 3 విడతల్లో రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేస్తోంది. మొదటి విడతలో ఎకరం వరకు ఉన్న రైతులందరికీ 6,000 చొప్పున రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులను జమ చేసింది ప్రభుత్వం. మొదటి విడతలో 73 లక్షల మంది రైతులకు గాను ఎకరం వరకు 3,590 కోట్ల నిధులు రైతుల ఖాతాలో వేసింది. రెండో విడతకు సంబంధించి రైతుల ఖాతాలో నిధులు వేసేందుకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. రెండో విడతలో 2 ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు వేయనుంది. పాత పాస్ బుక్లతో పాటు కొత్త పాస్ బుక్లు తీసుకున్న రైతులకు కూడా ఒకేసారి 2 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నెల 15 లోపు రెండో విడత నిధులు విడుదల చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,50,00,000 ఎకరాలకు గాను 73 లక్షల మంది రైతులకు 3 విడతల్లో 9,000 కోట్లు రైతు భరోసా నిధులు వారి ఖాతాల్లో జమ చేయనుంది. మొదటి విడతలో దాదాపు 4,000 కోట్లు విడుదల చేయగా రెండో విడతలో 3,000 కోట్లకు పైగా రైతుల ఖాతాలో జమ చేయనుంది ప్రభుత్వం. ఈ నెలాఖరులోపు 3 విడతలు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. మొత్తానికి 3 విడతల్లో రైతులందరికీ రైతు భరోసా నిధులు విడుదల చేసి మరోసారి రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చూపించుకోనుంది. సింగరేణి బొగ్గు ఉత్పత్తులు తగ్గాయి. పెరిగిన ధరల కారణంగా బొగ్గును కొనేందుకు అనాసక్తి చూపిస్తుండటంతో సింగరేణి టార్గెట్ ఈ ఏడాది భారీగా తగ్గింది. ఏడాదికి 60 మిలియన్ టన్నుల ఉత్పత్తి టార్గెట్ పెట్టడం ఇప్పుడు కార్మిక వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఓవైపు కొత్త గనులు రాకపోవటం, మరోవైపు ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ బొగ్గును కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవటం సింగరేణి ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. కొంతకాలంగా ప్రతి సంవత్సరం 10% ఉత్పత్తి లక్ష్యాన్ని పెంచుకుంటూ పోయిన సంస్థ ఇటీవల ఎదురవుతోన్న సవాళ్ల కారణంగా ఈ సంవత్సరం టార్గెట్ను తగ్గించుకుంది. గతేడాది 76 మిలియన్ టన్నుల టార్గెట్ను పెట్టుకోగా చివరకు 58 మిలియన్ టన్నుల ఉత్పత్తికే పరిమితమైంది. దీంతో 2026-27 సంవత్సరంలో ఉత్పత్తి లక్ష్యాన్ని 60 మిలియన్ టన్నులు కుదించడం కార్మిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సింగరేణి సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయాలని లక్ష్యం పెట్టుకుంది. ఈ సంవత్సరం కొత్త ప్రాజెక్టులు అందుబాటులోకి రావడంతో పాటు అప్పటికే ఉన్న గనుల విస్తరణ కారణంగా ఎలాగైనా టార్గెట్ చేరుకోవచ్చని భావించింది. ఒడిశా రాష్ట్రంలో తొలిసారిగా తీసుకున్న నైని బొగ్గు బ్లాక్ 10 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయాలని ప్లాన్ చేసింది. దీంతో పాటు కొత్తగూడెంలోని వీకే కోల్ మైన్స్, బెల్లంపల్లి ప్రాంతంలోని గోలేటి ఓసిపి, ఇల్లందులోని జేకే ఓసిపి, బెల్లంపల్లి ప్రాంతంలోని ఎంవీకే ఓసిపి గనుల నుంచి సైతం బొగ్గును వెలికి తీసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కానీ ఈ గనుల తవ్వకానికి సంబంధించి అటవీ, పర్యావరణ అనుమతులు రాలేదు. నైని బొగ్గు టెండర్ల విషయంలో వివాదం తలెత్తడం, పరిస్థితులు అనుకూలించకపోవడంతో బొగ్గు కూడా వెలికి తీయలేదు. రామగుండంలోని జీడీకే 5 కోల్ మైన్స్ లో ఏడాదికి 3 మిలియన్ టన్నులు, మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో ఇందారం ఓసీపీ నుంచి 2.6 మిలియన్ టన్నులు, మందమర్రి ఏరియాలోని కేకే ఓసీపీ నుంచి 22.5 మిలియన్ టన్నులు, రామగుండంలోని మెగా ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు 2023-24 నుంచి కాగితాలకే పరిమితమవుతున్నాయి. అండర్ గ్రౌండ్ మైన్లు వరుసగా మూతపడటం, శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల్లోని ఇందారం, కేకే ఓసీపీలో ఢిల్లీ ఓవర్ రైస్ తీయకపోవటం, అధిక వర్షాపాతంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవటం లాంటి కారణాలు ఉత్పత్తి లక్ష్యాలను దెబ్బతీశాయి.
కానీ అదే సమయంలో సత్తుపల్లి, బెల్లంపల్లి ఏరియాల్లో 100% ఉత్పత్తి జరిగింది. అడియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు ఏరియాలో కేవలం 11% ఉత్పత్తి మాత్రమే జరగడం గమనార్హం. ఇలాంటి అనేక ప్రతికూల పరిస్థితుల వల్ల గతేడాది ఉత్పత్తి టార్గెట్ చివరి నెలల్లో 60 మిలియన్ టన్నులకు కుదించారు. అయినప్పటికీ లక్ష్యం చేరుకోక చివరకు 38 మిలియన్ టన్నుల ఉత్పత్తికే పరిమితమైంది. సింగరేణిలో ఉత్పత్తి అవుతున్న బొగ్గులో 80% థర్మల్ పవర్ కేంద్రాలే కొనుగోలు చేస్తున్నాయి. తెలంగాణ జెన్కో, ఎన్టీపీసీ, ఆంధ్ర జెన్కో, కేపీసీఎల్, మహారాష్ట్ర జెన్కో, తమిళనాడు విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఈ బొగ్గును కొంటున్నాయి. వీటితో పాటు ప్రతి సంవత్సరం సుమారు 10 మిలియన్ టన్నుల బొగ్గును సిమెంట్, స్పాంజ్ ఐరన్, సిరామిక్, ఫార్మా కంపెనీలు సైతం కొనుగోలు చేస్తున్నాయి. సింగరేణి బొగ్గు గ్రేస్ ను బట్టి టన్నుకు 2,910 నుంచి 6,200 వరకు అమ్ముకుంటే, ఇదే గ్రేడ్ బొగ్గు కోల్ ఇండియాలో 1,120 నుంచి 3,560 లోపే లభిస్తోంది. పవర్ సెక్టార్ కు సంబంధించి బొగ్గును సింగరేణి బస్సుకు 3,400 నుంచి 5,200 చొప్పున అమ్ముతుండగా రవాణా ఛార్జీలు కలిపితే 4,000 నుంచి 6,000కు పైగా అవుతోంది. ఇదే సమయంలో కోల్ ఇండియాలో అయితే ఇదే రకమైన బొగ్గు రవాణా ఛార్జీలతో కలిపి 4,000 లోపే వస్తోంది. కోల్ ఇండియా విదేశీ బొగ్గు ధరలతో పోలిస్తే సింగరేణి బొగ్గు ధర 3 రెట్లు ఎక్కువగా ఉంటుందంటూ పలు థర్మల్ విద్యుత్ కేంద్రాలు సింగరేణి నుంచి బొగ్గు కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. మరోవైపు సింగరేణిలో ఉత్పత్తి అయ్యే గ్రేడ్ 14, 15, 16 రకాల బొగ్గులో క్వాలిటీ లేవంటూ కొనుగోలుకు ఎన్టీపీసీ, ఏపీ జెన్కో, కార్నా ఒక విద్యుత్ కేంద్రాలు అభ్యంతరం చెబుతున్నాయి. సింగరేణి బొగ్గు ధరలు తగ్గించాలని పలు సంస్థలు కేంద్రాన్ని కోరడంతో బేసిక్ ప్రైస్ 650కు తగ్గించారు. అయినా ఇంకా తగ్గించాలని ఆయా సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. బయట దొరికే బొగ్గును కొంటే ప్రతి నెల 100 కోట్లు మిగులుతుండటంతో సింగరేణి బొగ్గు డిమాండ్ తగ్గిపోయిందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఓరుగల్లులో ఎర్ర బంగారానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ మాత్రమే పండించే జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు పొందిన చపాటా మిర్చి ధరల్లోని రికార్డులు సృష్టించింది. చపాటా మిర్చి క్వింటాలకు 30,000 నుంచి ₹1,00,000 వరకు పలికిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ రకం మిర్చి సాగు చేయాలంటే మాత్రం ఎంతో ఓర్పు, శ్రమతో పాటు పెట్టుబడి కూడా ఎక్కువ పెట్టాల్సిందే. ప్రస్తుతం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ మిర్చి సీజన్ నేపథ్యంలో చపాటా మిర్చి అమ్మకాలపై స్పెషల్ స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలోనే అరుదైన మిర్చి రకంగా చపాటా మిర్చి నిలుస్తుంది. వరంగల్ భౌగోళిక గుర్తింపు జిఐ ట్యాగ్ ను కూడా సాధించినటువంటి మిర్చి. వరంగల్ ఉమ్మడి జిల్లాకు మాత్రమే ఎక్కువగా పండే పంటగా కూడా ఇది గుర్తింపు పొందింది. అయితే ప్రస్తుతం చపాటా మిర్చికి సంబంధించినటువంటి ధరలు ఏ విధంగా ఉన్నాయి, వీటిని ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఈ మిర్చి దిగుబడులు ఏ విధంగా వస్తాయి, ప్రస్తుతం ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో చపాటా మిర్చికి సంబంధించినటువంటి విక్రయాలు ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరంగల్లోని ఎనుమామల వ్యవసాయ మార్కెట్ ఎర్ర బంగారమైంది. సీజన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పుడిప్పుడే మార్కెట్కు పెద్ద ఎత్తున మిర్చి దిగుబడులు అమ్మకానికి వస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వరి, పత్తి తర్వాత ఎక్కువగా మిర్చి సాగవుతుంది. ఇక్కడ పండే మిర్చికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వండర్ హాట్ లాంటి రకాలకు మంచి గిట్టుబాటు ధర వస్తుంది. ప్రధానంగా అమ్మకానికి తేజ, వండర్ హాట్, US 341, దీపిక, దేశీ మిర్చి, సింగిల్ పట్టి, డీడీ, తాలు రకాలు వస్తుంటాయి. టమాటా మిర్చి అనేది దీంతో బాగా ఇబ్బంది. గింజలు, విత్తనాలు బయట దొరకవు. మేమే దొడ్డుగా చూసుకొని మంచి మంచి లావుకాయ, పెద్ద పెద్ద కాయ తోటల్లో ఏరుకొని కొట్టాలి. అవి తులుపుకోవాలి. గింజల 4-5 సార్లు ఉల్లార పోయాలి. వాటిని మంచి నీట్గా ఉంచుకోవాలి. నారును తగ్గిస్తేనే పంట పండించినంత విలువ. 3 రోజులకు 2 రోజులకు ఒకసారి మందు కొట్టాలి. 1,20,000, 1,30,000 ఒక ఓన్లీ మందుల ఖర్చు వస్తుంది. ఇంకా కూలీలు కాకనే తోట అది సాగు చేస్తుండే నారు మేము గింజలు అలుకుడు, దాన్ని నారును దక్కించుడు. 10వ నెలలో అప్పుడు 8 నెలల్లో నారు పోతాడంటే 9 నెలల్లో 10 నెలల్లో నాటు పెడుతుంది. దీన్ని నాటు పెడితే ఇప్పుడు ఫిబ్రవరి నుంచి మార్చి వరకు దీనికి కోతకు వస్తుంది. 2 సార్లు 3 సార్లు ఎడతాం అన్నట్టు. ఇది ధర ఎక్కువ ఉంటుంది దీనికి. ఇక ఇది తెంపితే ధర ఎక్కువ వస్తుంది, తెంపే కూలు తక్కువ పడతాయి. ఈ సన్నకాయ ఉంటుంది, ఇంటికాయ అని అది దాంతో పెసరకాయలు ఉంటాయి. దాని ఏరితే కూలు బాగా అవుతాయి, పైసల కూలు. దానికి ధర తక్కువ ఉంటుంది, కానీ మందులు దానికి తక్కువ అవుతాయి. దానికి తక్కువ మందులతో పండుతుంది, కానీ అది దీని అంతా రాదు ఆమ్దాను. ఇప్పుడు ఈ 10 బస్తాలు పండించేది ఒకటే, అది 20 పండించినా అంతే వస్తాయి పైసలు.
వివిధ ప్రాంతాల నుంచి మిర్చి దిగుబడులను విక్రయానికి రైతులు పెద్ద ఎత్తున తీసుకువస్తున్నారు. మార్కెట్ యార్డు మొత్తం ఎర్ర బంగారంతో నిండిపోతుంది. వరంగల్ మిర్చికి దేశీయంగానే కాక విదేశాల్లోనూ డిమాండ్ ఉంది. ఇక్కడ పండించిన మిర్చి వివిధ ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇక్కడ పంపించే చపాటా మిర్చికి ఒక ప్రత్యేకత ఉంది. చపాటా మిర్చి ఓరుగళ్లకు వారసత్వ పంటగా గుర్తింపు పొందింది. ఇటీవలే వరంగల్ చపాటా మిరపకాయ తెలంగాణ నుంచి భౌగోళిక గుర్తింపు దక్కించుకుంది. జీఐ ట్యాగ్ లభించింది. అప్పుడు 4 సంవత్సరాల కింద 60,000 అడిగింది. అప్పుడు ఏదో గాజాలు తక్కువ ఆన్లు వేసుకున్నాం. ఇప్పుడు 20 కిన్నెల వరకు అనలే ఉన్నది మాది. 20 కిన్నెల వరకు అనలే ఉన్నది. ఇప్పుడు దానికి కొనుగోలు ఎవరు లేరు అంటారు. కోల్డ్ స్టోరేజ్ కిరాయి ఒక 30,000 దాకా పడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం ఒక ఎకరం పెడితే దానికి 50,000 దాకా ఖర్చు వచ్చింది. ఆ 50,000 దాకా ఖర్చు తెచ్చి పెడితే ఇక్కడ ఇలా 39,000 అయింది. దాని 22-20,000 మాసాలు కడుగుతారు. మేము ఏం చేయాలి, ఎట్లా బతకాలి రైతు? గత 5 సంవత్సరాల కింద నల్లి చేయబట్టి దిగుబడి బాగా తక్కువ వచ్చింది. ఎకరాన 2-3 క్వింటాలు వచ్చింది ఫస్ట్ టైం. ఆ సంవత్సరం ఒక 70-80 వేలు అమ్మింది. అదే ఆశతోని నష్టమైన బరాయించుకుంటూ పెట్టుకుంటూ వస్తున్నాం. పోయిన సంవత్సరం లేదు, ఈ సంవత్సరం 39-40 వేలు ఉంది. కానీ ఈ చూపెట్టుడో 40 వేలు చూపెడతాండ్రు, 30 వేలకు 35 వేలకు కొంటాండ్రు. మాకు 10 క్వింటాలే దిగుబడి వస్తుంది. దేశంలోని అత్యధిక మిర్చి పంటను పండించే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నిలిస్తే మిర్చి రకాలలో అరుదైన రకంగా చపాటా మిర్చి నిలుస్తుంది. సాధారణ మిర్చి కంటే పొడవుగా వెడల్పుగా ఉంటుంది. గింజలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 5,000 ఎకరాల్లో చపాటా మిర్చిని రైతులు సాగు చేస్తున్నారు. వరంగల్ జిల్లా రైతులు ఎంతో కాలంగా పండిస్తున్న ఈ వెరైటీ మిరపలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఎకరానికి 18 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంతో కాలంగా ఈ మిరప రకాన్ని పండిస్తున్నారు. పెట్టుబడి ఎక్కువ, మొత్తం పెద్ద మందులు కొట్టవలసి వస్తుంది. ఏ విత్తనమైనా కూడా గదే క్రాప్ మూమెంట్లోనే కాయడానికి అవకాశం ఉంటుంది. కేజీకి 1000-2000 అట్లా తీసుకొని సాగు చేస్తారు. మిర్చి, టమాటా మిర్చి అంటే ఇక వేరే కాడ అంటే దొరకదు. ఇక ఇక్కడ వరంగల్ మార్కెట్ అంటేనే ఈ చుట్టుపక్కల విలేజ్లలోనే ఉంటుంది, వేరే కాడ దొరకదు. ఇవన్నీ కాస్టింగ్ మందులు కొట్టాలి, 3 రోజులకు ఒకటి కొట్టాలి. తేజవాడి కానీ అంటే ఒక 6 రోజులు కొట్టినా సరిపోద్ది. దీనికి బట్టి 3 రోజులు ఒకటి కట్టాలి. ఎక్స్పోనస్ అట్నాడే అనేది అప్పుడు 18,000, 16,000 అటువంటి, ఇప్పుడు 2,000 అట్లా. టేసర్ కానీ అప్పుడు 800, ఇప్పుడు 2,000. పెట్టుబడి మాకు ఎక్కువ. అదే పోయిన సంవత్సరం అదే 35,000 అమ్మింది. చపాటా మిర్చి, టమాటా మిర్చి, దేశీ మిర్చి ఇలా అనేక పేర్లతో ఈ రకం మిర్చిని పిలుస్తారు. ఈ సీజన్లోనే అత్యధికంగా క్వింటాలకు 50,000 రూపాయల వరకు ధర పలికింది. 35,000 నుంచి 40,000 మధ్య ధర నిలకడగా వస్తుంది. మిగతా మిర్చి రకాలతో పోలిస్తే ఈ రకం మిర్చి ధర రెండింతలు ఉంటుంది. పంట దిగుబడి అనుకున్న స్థాయిలో వచ్చిందంటే ఈ ఏడాది కలిసొచ్చినట్లేనని రైతులు చెబుతుంటారు. ఈ కాయను తక్కువ ధరలకు 30 నుంచి వెళ్ళి 32, 31, 3,000, 28, 20 ఇలా అమ్ముకుంటున్నారు. ఇందులో అందరూ సిండికేట్ అయ్యి సగం కొన్న దాంట్లోనో బస్తాలు 30 బస్తాలు ఉంటే 15 ఒకలకు 15 ఒకలకు వాళ్ళే ఇద్దరు సిండికేట్ అయ్యి తీసుకుంటారు. ఎందుకంటే నేను 100 అంటే ఇంకోళ్ళు 100 అంటారు కదా, ఇట్లా అనుకుంటా మనే సగం తీసుకుందామనే పొజిషన్లో పోయిన సంవత్సరం తక్కువ ఉన్నది, ఈ సంవత్సరం రేట్ ఎక్కువ ఉన్నది, కానీ పెట్టుబడి ఎక్కువ అయినది. అంటే ఇప్పుడు చపాటా కానీ దేశీ మిర్చి అన్న ఒకటే. ఇప్పుడు ఇదేంటంటే మనకు జిఐ ట్యాగింగ్ ఉంది. మనకి అంటే లోకల్ మిర్చి అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అది ఈ సంవత్సరం హైయెస్ట్ రేట్ ఒకరోజు 50,000 దాకా వచ్చింది. అంటే నెంబర్ 1 క్వాలిటీ. అది చూసినప్పుడు కూడా మనకు చాలా క్వాలిటీ మంచిగా అనిపించింది. ఈ సంవత్సరం 40,000 నుంచి 50,000 మధ్యలోనే పోతుంది సార్. ఇవంటే చట్నీస్కి బాగా యూజ్ చేస్తారు సార్. ఇది చపాటా కానీ, దీపిక కానీ, ఇవన్నీ మిర్చిలు కూడా చట్నీస్కి యూజ్ చేస్తారు. దొడ్డు రకం అంటే లావు తోలు మందం ఉంటుంది, అది లావు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఘాటు తక్కువ ఉండి కలర్ బాగుంటుంది. అందుకోసం వాటి అన్నిటిని కూడా ఈ చట్నీస్లలో యూజ్ చేస్తారు. అదేవిధంగా ఎల్లో మిర్చి వచ్చేసేమో మనకు చిప్స్, హల్దీరాము, అవి మూంగ్ దాల్ వాటిలో అన్నింటిలో ఎల్లో కలర్ కూడా అవి వాడతారు సార్. ఇక్కడ చైనా వాళ్ళు అక్కడ కలర్ కానీ, అందులో నుంచి ఘాటు కానీ, ఆయిల్ కానీ, పర్సెంటేజ్ అవన్నీ డివైడ్ చేసి వాటిని చాలా రకాలుగా ఉపయోగిస్తారు కాబట్టి ఎక్కువ శాతం తేజ మిర్చి అనేది ఎక్స్పోర్ట్ పోతుంది. వరంగల్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలతో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాలో ప్రస్తుతం ఈ మిర్చిని ఎక్కువగా పండిస్తున్నారు. ఇక్కడి నుంచి గుజరాత్, ముంబై, అహ్మదాబాద్ మార్కెట్లకు తరలించి అక్కడి నుంచి వియత్నాం, థాయిలాండ్, మలేషియా, ఇంగ్లాండ్, అమెరికాకు తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆహారంలో కృత్రిమ రంగులు నిషేధించిన దేశాల్లో ఈ చపాటా మిర్చికి ఎక్కువ డిమాండ్ ఉంది. కృత్రిమ ఆహార రంగులకు ప్రత్యామ్నాయంగా ఈ చపాటా మిర్చిని ఉపయోగిస్తారు.
ఇందులో నుంచి ఒల్యూరోసిస్ అనే ఎరువు రంగు ద్రావణాన్ని తీసి ఫుడ్ కలర్ వాడుతారు. మన దేశంలో ఎక్కువగా వీటిని పచ్చళ్ళ తయారీలో వినియోగిస్తారు. వివిధ రకాల ఐస్ క్రీం రంగుల తయారీలోనూ చపాటా మిర్చిని వినియోగిస్తున్నారు. అందుకే ఈ మిర్చికి అత్యధిక ధర లభిస్తుంది. మిర్చిలో రారాజుగా నిలుస్తున్న వరంగల్ చపాటా మిర్చి ఈ సీజన్లోనూ లాభాలు తెచ్చిపెడుతుందని రైతులు ఆశిస్తున్నారు. వరంగల్ వారసత్వ పంటగా సాగు చేసే చపాటా మిర్చి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇది ఆహారానికి సంబంధించినటువంటి కావచ్చు, అదేవిధంగా ఔషధాలు, కాస్మోటిక్స్ ఇలా రంగుల కోసం అనేక రకాలుగా ఈ చపాటా మిర్చిని వినియోగిస్తుంటారు. అయితే ఇది పండించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది, ఎక్కువ దీని మీద శ్రమ ఉంటుంది అనేది కూడా రైతులు చెప్తున్నారు. అయితే ప్రతిసారి మాత్రం ఈ మిర్చికి సంబంధించినటువంటి ధరలు అత్యధికంగా ఉంటాయి. ఒక్కొక్కసారి ఇది క్వింటాలు ₹1,00,000 వరకు కూడా ధర పలికినటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రతిసారి మాత్రం ఈ మిర్చికి సంబంధించి మిగతా మిర్చితో పోలిస్తే చాలా ఎక్కువ ధరలే పలుకుతుంటాయని చెప్పచ్చు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, ఏన్మాలో వ్యవసాయ మార్కెట్. హైదరాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. రావడం లేదు కాబట్టి మన దేశంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు అన్ని జిల్లాలలో కూడా మెడికల్ కాలేజీ ప్రారంభిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు మరి మనకందరికీ తెలుసు, గిరిజనుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వము ఎంతో అంకితభావంతో పనిచేస్తాం. గిరిజనులకు సంబంధించినటువంటి స్వతంత్ర సమరయోధుడు బిర్సా ముండా వారి యొక్క జన్మదినాన్ని జాతీయ గిరిజన గౌరవ దినోత్సవంగా భారత ప్రభుత్వం ఈరోజు పాటిస్తూ ఉంది. అంతేకాకుండా మన హైదరాబాద్ నగరంలో రామ్జీ గోండు, మన తెలంగాణకు సంబంధించినటువంటి రామ్జీ గోండు కొమరం భీం పేరు మీద హైదరాబాద్లో ట్రైబల్ మ్యూజియం పెడతా ఉన్నాం. దాని ప్రారంభోత్సవం భూమి పూజ నేనే చేశాను. ఈ సంవత్సరం ఎండింగ్లో హ్యాబిట్స్లో ఈ యొక్క ట్రైబల్ మ్యూజియం కూడా ప్రారంభం కాబోతుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవిస్తున్నాను. దేశంలో ముఖ్యంగా తెలంగాణలో గిరిజనుల యొక్క ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఆ యొక్క మ్యూజియం ఏర్పాటు చేస్తున్నది. దానికి సంబంధించినటువంటి పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అంతేకాకుండా మరి ఈరోజు గిరిజనులకు సంబంధించినటువంటి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు, సుమారు 78 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఇంకా ఏజెన్సీ ఏరియాలు వెనుకబడి ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ అంత్యోదయ అనేటువంటి ఆలోచన విధానం ఏతున్నదో, ఎక్కడైతే వెనుకబడిన ప్రాంతం ఉందో, ఎక్కడైతే నిర్లక్ష్యానికి గురికబడినటువంటి వ్యక్తులు ఉన్నారో, ఎక్కడైతే వెనుకబడినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళను ముందు టార్గెట్ చేసుకొని అక్కడి నుంచే మన అభివృద్ధి మొదలు పెట్టాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు అంత్యోదయ పథకంలో భాగంగా గిరిజనులకు సంబంధించినటువంటి ఏజెన్సీ ఏరియాలను లక్ష్యంగా పెట్టుకొని ప్రధానమంత్రి జన్మన్ యోజన అనేటువంటి కార్యక్రమం సుమారు 24,000 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నాం. ఏవైతే ఏజెన్సీ ఏరియాల్లో రోడ్లు కానీ, విద్య కానీ, వైద్యం కానీ, కనెక్టివిటీ కానీ, మరి వాళ్ళకి సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలు కానీ, గిరిజనులకు సంబంధించినటువంటి ఉత్పత్తులకు సరైనటువంటి రేటు, సరైనటువంటి మార్కెట్ కల్పించే విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసి మన తెలంగాణలో కూడా మహబూబ్నగర్ జిల్లాలో అచ్చంపేట కానీ, వికారాబాద్లో కానీ, ఆదిలాబాద్లో కానీ, ఖమ్మం ప్రాంతాల్లో కానీ, కొత్తగూడెంలో అయితే ఏజెన్సీ ఏరియాలు ఉన్నాయో అక్కడ టార్గెట్ చేసి దేశవ్యాప్తంగా ఆ రకంగా ఈ స్కీమ్ ద్వారా మరి వాళ్ళకు అన్ని రకాలుగా ఈరోజు అంగన్వాడీ పెడతా ఉన్నాం, అక్కడ స్కూళ్ళు ప్రారంభిస్తూ ఉన్నాం, అక్కడ ఈరోజు హాస్పిటల్స్ ప్రారంభిస్తూ ఉన్నాం, రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభిస్తూ ఉన్నాం, అక్కడ రోడ్డు కనెక్టివిటీ పెంచుతూ ఉన్నాం. ఆ రకంగా ఫస్ట్ ఫేజ్లో 24,000 కోట్ల రూపాయలు కేటాయించి ఈరోజు గిరిజన ప్రాంతాల్లో PM జన్మన్ యోజన కింద పనులు మొదలుపెట్టామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు గిరిజనులకు సంబంధించినటువంటి విషయంలోనే కాకుండా ఈరోజు మన యూనివర్సిటీ ఎక్కడైతే వస్తుందో, ఎక్కడైతే ములుగులు వస్తుందో అక్కడ కూడా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. అక్కడ ఉన్నటువంటి రామప్ప దేవాలయం ఏదైతున్నదో దానికి యునెస్కో గుర్తింపు తీసుకొచ్చాం. ఈ 2 రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఏ ఒక్క కట్టడానికి, ఏ ఒక్క మరి ఈ యొక్క మన నాణ్యమైనటువంటి కట్టడాలు ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు యునెస్కో గుర్తింపు పొందినటువంటి ఒక్కటి కూడా లేదు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిగా ఈరోజు రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడంలో ఎంతో కృషి చేశామో. సంతోషం ఏంటంటే నేను
మరి ట్రైబల్ మన యొక్క కల్చర్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఆ గుర్తింపు రావడంలో నాది కూడా కొంత పాత్ర ఉంది. కాబట్టి నేను ఎంతో సంతోషపడతాను. ఆ యొక్క రామప్ప దేవాలయం ఆ యొక్క మరి ఈరోజు మనకందరికీ తెలుసు రుద్రేశ్వరుని యొక్క మరి పాదాల చెంత అభివృద్ధి చేయడం కోసం 150 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆ యొక్క రామప్ప దేవాలయ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తూ ఉన్నాం. అభివృద్ధి పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటకులు వరంగల్కి వస్తారు, రామప్ప మా యొక్క దేవాలయం చూడడానికి వస్తారు, యునెస్కో గుర్తింపు చూడడానికి వస్తారు. కాబట్టి 150 కోట్ల రూపాయలతోటి ఫస్ట్ ఫేజ్లో ఖర్చు పెడతా ఉన్నాం. అంతేకాకుండా మరి ఈరోజు వరంగల్లో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడి, పేరుకు 1000 స్తంభాలైనా చాలా స్తంభాలు లేవు. కాబట్టి దాన్ని 1000 స్తంభాలుగా ఏదైతే మంటపం ఉండిందో పెద్ద మంటపం గత 50 సంవత్సరాల క్రితం పక్కన పెట్టారు. ఈరోజు దాన్ని కాకతీయులు కట్టిన. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు